హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685. ఓకేనండి, ఏం చేస్తున్నారు? టీ తాగారా? ఏం చేస్తున్నారు? నేను రాను రాను మీకు దూరం అయిపోతున్నానండి. చాలా వరకు నాకు న్యూస్ కానీ నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ చాలా తగ్గిపోయాయండి. నాకు హవర్స్ రావట్లేదు, ఇంట్రెస్ట్ కూడా రావట్లేదండి. యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, దాని ద్వారా ఏదో చేయాలి అని అనుకున్నాను కదండి ఇన్ని రోజులు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎంత కష్టపడ్డా కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేను అనేసి అర్థమైందండి. ఎండ చాలా వచ్చేసిందండి చూడండి. సర్లే ఈరోజు చూద్దామని చెప్పేసి వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వదలనండి, ఉంటాను, దీంట్లోనే ఉంటాను. కాకపోతే మీకు డైలీ కనిపించేలాగా ఎప్పుడు కనిపించనండి. ఏదో ఒక టైంలో వస్తూ ఉంటాను అంతే. మీకు చూడాలనిపిస్తే చూడండి, లేదు సుజాత ఛానల్ని వదిలేద్దాము అనుకుంటే వదిలేయండి, అది మీ ఇష్టం అండి. ఇన్ని రోజులు బతిమాలాడానండి నేను, ఇప్పుడు కూడా బతిమాలుతున్నాను. కానీ నేను ఎంత బ్రతిమాలినా కూడా మీకు మనసు కరగట్లేదు కదా. అందు గురించి నాకు అవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. నాకు అవర్స్ ఎప్పుడు అవుతాయో తెలియట్లేదు. అందు గురించి నేను చాలా వరకు యూట్యూబ్లోకి రావడం చాలా వరకు తగ్గించేసానండి. ఏం లేదండి, ఈరోజు 8:30 వరకు పడుకున్నాను, లేసాను, ఫ్రెష్ అయ్యాను, అన్నం వంట చేసేసానండి. స్కూల్కి హాలిడేస్ ఉన్నాయి, ఇంకొక 2-3 డేస్లో ఊరు వెళ్ళాలండి. మాది మహబూబ్నగర్ డిస్టిక్, అంటే అమ్మ వాళ్ళది సంగారెడ్డి డిస్టిక్ అండి. అత్తగారిది మహబూబ్నగర్ కొల్లాపూర్ డిస్టిక్ అండి, మహబూబ్నగర్. వెళ్ళాలి 2 డేస్లో. బ్లౌజెస్ ఉన్నాయి, కుట్టాలి. సో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ ముందుకు రాకపోతుండొచ్చు, కానీ ఎప్పుడు మీరందరూ నన్ను ఫాలో చేసే మీ అందరూ నా మనసులో ఎప్పుడు ఉండిపోతారండి. చాలా బాధ అనిపిస్తుందండి. యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా మనసుకి ఇది అనిపిస్తుంది. సో ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందండి. మనము జరిగేదాని గురించి ఆలోచించొద్దు. ఎలా జరగాలని రాసి పెట్టిందో అలాగే జరుగుతుంది తప్ప మనం అనుకున్నది ఏది జరగదు కదండి. అంతే. కొంచెం పచ్చగా చూడండి, ఒకసారి వాతావరణం చూడండి, చెట్లు ఎంత పచ్చగా గ్రీన్ కలర్లో ఎలా వచ్చేసినాయి అంటే వర్షంకి అలా వచ్చేసాయి. సో ఫ్రెండ్స్, నాకు కూడా హెల్త్ మీద ఏం బాగోట్లేదు. సో అందు గురించి నేను వీడియోస్ కూడా సరిగ్గా తీయడం లేదండి. చాలా తక్కువ చేశాను. నాకు వ్యూస్ అంటూ ఓన్లీ షార్ట్స్కి కూడా 100 వ్యూస్ కూడా దాటట్లేదండి. సో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అలా అవుతుంది, ప్రాబ్లం ఏంటి, ఎక్కడుందో ఏంటో అర్థం కావట్లేదు. కనీసం షార్ట్స్కైనా రావాలి. ఒకప్పుడు షార్ట్స్కి 9K పైన దాటేవండి. ఇప్పుడు షార్ట్స్కి 9K కాదండి, 9 కూడా రావట్లేదు. ఏమైందో, ప్రాబ్లం ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. అందుకని ఏం చేయాలి అని చెప్పేసి వదిలేసానండి, ఛానల్ని వదిలేసాను. చీరల్ని ఆరేయడం రాక ఎలా ఆరేసాను చూడండి. ఇందాకే మార్నింగ్ ఉతికేసాను. నాకు ఆరేయడం రాదండి చీరల్ని. అది బాగా ఆరేసేవాళ్ళు. నేను బంతి పూలు పెట్టాను, ఇదిగోండి బంతి పూలు నాటానండి. నిన్న మొన్నే కదా ఈ 2 బతికాయి. అదిగోండి అక్కడ ఒకటి బతికింది, ఇక్కడ ఈ 2 బతికాయి. దీని మీదే డౌట్ అండి, ఇది పడిపోయింది. దీన్ని సరిగ్గా చేద్దామండి. అమ్మ, దీన్ని బ్రతికిద్దామండి. వర్షాకాలం కదా, ఎలా అయినా బ్రతికేస్తుంది. డోంట్ వరీ, దీని గురించి బాధపడాల్సిన అవసరం ఏం లేదండి.
మీరు ఏమైనా అనుకోండి, మట్టిని ముట్టుకుంటే మళ్ళీ చేతుల నిండా అయిపోద్దని చెప్పేసి భయం వేసి రాయితో దొబ్బుతున్నాను. ఫ్లవర్ అన్నీ బతుకుతాయండి, ఎందుకంటే వర్షం కదా, వర్షం గురించి అన్నీ బతుకుతాయి. బతకదు అన్న సమస్య అంటూ ఏమీ లేదండి. కాకపోతే నేను దీనికి మట్టి ఎక్కువ వేయలేదు, అందు గురించి అన్న పడిపోయింది కిందికి. ఓవర్ అండి, నాటేశాను, చెట్టును మాత్రం నాటేశాను. బతికిద్దండి. దీనికి ఈ కలర్ వస్తుంది, పండగ వరకు రాకుండొచ్చు, దానికి కట్టాలి గుమ్మంకి, కానీ రావు అప్పటి వరకు. నేను మీకు ఇంకొకటి చూపించాలని చాలా అనుకుంటానండి, కానీ అది అవుట్ సైడ్ ఉన్నాయండి జామకాయలు. జంటగా రెండు చోట్ల కాసాయి. ఆ టేస్ట్ కూడా చూడలేదు ఎలా ఉందో ఏమో. ఒకటైతే పండు బారిపోయి పురుగులు పట్టేసి పడేసాము. బయట సైడ్ ఉన్నాయండి, లోపల సైడ్ లేవు. బయట సైడ్ ఎవరో ఒకరు కోసేస్తారు అనుకుంటాను. సో వెళ్దామండి, లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళి పని చేసుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. ఇంకేమైనా మాట్లాడాలా కామెంట్ చేయండి. నా మీద మంచి అభిప్రాయం ఉందా లేదా, మీకు నా వీడియోస్ మీకు చూడాలని ఉందా లేదా, ఏదో ఒకటి కామెంట్ చేయండి. నాకైతే హవస్ రావట్లేదు అని చెప్పేసి ఇంట్రెస్ట్ పోతుందండి, అందు గురించి నేను పెట్టట్లేదు. మీరు కామెంట్స్ పెడితే దాన్ని బట్టి చూస్తాను. సో ఇంకొకటండి, ఇక్కడ మామిడి చెట్టు నేను వేయలేదండి, దానంతలకు అదే ఎంత పెద్ద పెరిగింది చూడండి మామిడి చెట్టు. ఇదిగోండి, దిస్ ఈజ్ మ్యాంగో ట్రీ బాగా పెరిగింది కదా, పచ్చగా ఉంది కదా, ఇది బాగా పెరిగింది. ఇవేం చెట్టు అంటారో మీరే గమనించి కామెంట్లో చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదేం చెట్టు తెలీదు, ఏదో మందుకు పనికొస్తుందంట, ఏ మందుకు పనికొస్తుందో ఏమో తెలియదు. మీకు తెలిసింటే ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చెట్టు పేరేంటో మీరే చెప్పండి నాకు, ఓకేనా. మీకు ఇంకా క్లారిటీగా కనిపించాలంటే చూడండి, ఇదిగోండి ఆకులు ఇలా ఉన్నాయి. ఇదేం చెట్టో మీరే చెప్పండి. దానికి వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇదైతే చాలా రేర్గా దొరుకుతుందంట, మందులోకి వస్తాయంట, అందుకని మా నాన్న ఉంచేశారు. తీసేయమని చెప్పాను నేను, మా నాన్నేమో వద్దని చెప్పేసి ఉంచేశారు. సర్లే, తన మాట ఎందుకు కాదండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కదండి. ఉంచేశాను. అప్పటికి కూడా అది కొంచెం చాటుగా ఉంటుంది కదండి, మనకేమో కాంపౌండ్ వాళ్ళు కట్టుకునే స్తోమత లేదు. సో అందుకని అది చెట్టు కొంచెం చాటుగా ఉంటుందని చెప్పేసి ఉంచేశాను. సో ఫ్రెండ్స్, ఇదండి నా స్టోరీ. ప్లీజ్ నన్ను అభిమానించే మీ అందరికీ మళ్ళీ అడుగుతున్నానండి, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను వైరింగ్ చేయించిన కాడ నుంచి నాకైతే హ్యాపీగా, ఇదిగోండి ఇలా ఇవి వైరింగ్ చేయించిన కాడ నుంచి ఈ ప్రాబ్లం పోయిందండి. లేదంటే ప్లగ్లలో
వైర్కి ప్లగ్లు పెట్టేసి ఇలా పెట్టడము, ఇబ్బంది పడడము, అది రాకపోవడము, నాకు అస్సలు పడేదాన్ని అండి బాబాయ్. ఈ మధ్య కొంచెం సేఫ్ అయ్యాను. సో ఇదండి నా మ్యాటర్. సో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది పాత డైలాగ్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండొద్దు. ఇది న్యూ డైలాగ్ అండి. అందరూ బాగుండండి, కానీ నేను మాత్రం బాగుండకూడదు. నా బదులు నా అబ్బాయి బాగుండాలండి. నా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి బాగా బతకాలి, బాగా చదువుకోవాలి అనే ఆశ నన్ను ఇంకా ముందుకు నడిపిస్తుందండి. ఎందుకంటే వాడికి నేను తప్ప వేరే తోడంటూ ఎవరూ లేరండి. సో అందు గురించి మా బాబు గురించి నేను ఇలా ఉండిపోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? టేక్ కేర్, బాయ్ అండి, ఉంటాను.